నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన 'వెన్న ముద్దల కళ్యాణం' అనే ఒక మంచి కథను విందాం. హైదరాబాదులో వర్షాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల కన్నా రుతుపవనాల రాకతో 10-15 రోజుల ముందుగానే వర్షాలు ప్రారంభం అవడం పరిపాటి. తెల్లవారకుండానే పెద్ద వర్షం కురిసి తగ్గి దాని తాలూకు విపరీతమైన చల్లని వాతావరణం రాజ్యమేలుతుంది. మబ్బులు ఎప్పుడు అనుమతిస్తాయా, ఎప్పుడు బయటికి వద్దామా అన్నట్టు తూర్పున ఉదయభానుడు దోబూచులాడుతున్నాడు. గాలి విసురు తగ్గడంతో చేతిలోని వార్తాపత్రికతో బాల్కనీలోకి వచ్చారు చక్రధరం గారు. అక్కడ సిద్ధంగా ఉన్న కేన్ క్రాడిల్లో మెత్తని దిండుపై కూర్చొని యథాలాపంగా గోడ అవతల తమకు పక్కగా ఉన్న అపార్ట్మెంట్ కేసి చూశారు ఆతృతగా. చందన ఇంకా బయటికి రాలేదు. కానీ లోపల నుంచి ఏవేవో వస్తువులన్నీ విసిరేస్తున్నట్టు చప్పుడు వినిపిస్తుంది. అంతలో బాల్కనీ తలుపు విసురుగా తెరుచుకొని చేతిలోని గ్లాసును బలంగా విసిరికొట్టింది చందన. స్టీల్ గ్లాసు బాల్కనీ గ్రిల్స్కి తగిలి శబ్దం చేస్తూ పడిపోయింది. చందన తల్లి చూపుడు వేలు చూపిస్తూ చందనాన్ని హెచ్చరిస్తుంది. నువ్వు ఇలాగే అల్లరి చేస్తే స్కూల్కి పంపించేస్తాను. అక్కడ అపర్ణ టీచర్ నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అన్నం పెట్టరు. తప్పు, అల్లరి చేయకూడదు అని కింద పడిన స్టీల్ గ్లాస్ తీసుకొని లోనికి వెళ్ళబోతూ ఎదురుగా బాల్కనీలో నుంచి ఆతృతగా చందనాన్ని చూస్తున్న చక్రధరం గారిని పలకరించింది. హలో అంకుల్, గుడ్ మార్నింగ్ అని. శుభోదయం. ఏంటమ్మా ఇవాళ పొద్దున్నే మారాన్ చేస్తుందా అడిగారు ఆయన క్రాడిల్ దిగి బాల్కనీ గ్రిల్స్ దగ్గరకు వచ్చి. అవును అంకుల్, ఇవాళ బాగా హైపర్గా ఉంది. రాత్రి సరిగా నిద్రపోలేదు, దాంతో తిక్క పెడుతుంది. నేను ఆఫీస్కి తయారవుతున్నాను. మీరు కొంచెం గమనిస్తూ ఉండండి అంకుల్ ప్లీజ్. తప్పకుండా అమ్మా. హాయ్ చందుగాడు, గుడ్ మార్నింగ్ అని పలకరించారు చందన ఆయన. శాల్యూట్ చేసినట్టు చెయ్యి పైకెత్తి ఆయన కేసు చూసి నవ్వింది చందన. చందన తల్లి లోపలికి వెళ్ళిపోయిన వైపు చూపిస్తూ అమ్మ అని తల్లి తనని బెదిరించింది అన్న విషయాన్ని నేరంగా చెప్పినట్టుగా అనింది. అమ్మకు నేను చెప్తాగా, నువ్వు ఆడుకో తల్లి, యు ఆర్ గుడ్ గర్ల్ అన్నారాయన అనునయంగా. చందన బాల్కనీలో ఆటలో మునిగిపోయింది. ఒక పక్కన వార్తాపత్రిక చదువుతూనే ఆయన అప్పుడప్పుడు ఒక చూపు చందన వైపు వేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి ఆ చూపు చూసేసరికి ఎప్పుడు ఎలా తీసేసిందో బాల్కనీకి ఉన్న చిన్న గేటు తీసేసి అందులోంచి సరిగ్గా ఆ గేటు కిందనున్న ఏసీ కంప్రెషర్ ఫ్యాన్ మీద ఒక కాలు వేసి హిహిహి అని నవ్వుతూ ఆయన్ని రెచ్చగొడుతుంది. చక్రధరం గారికి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. అక్కడి నుంచి 30 అడుగుల లోతును గల నేల మీద పడిందంటే ఇంకేమైనా ఉందా? చందన తల్లిని పిలిచే అంత సమయం కూడా లేదు. వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాడిలా అపర్ణ టీచర్ అని గట్టిగా అరిచారు. చందన వెంటనే గబగబా బాల్కనీలోకి దిగిపోయి విసురుగా చిన్న గేటు వేసేసి పిట్టగోడ కిందకు పోయి దాక్కుంది. ఆయన అరిచిన అరుపుకు చందన తల్లి బాల్కనీలోకి వచ్చి ఏమైంది అంకుల్, అంత అరుపు అరిచారు అంది కూల్గా. అమ్మా హరిత, ఒక్క క్షణం లేట్ అయితే చందన మనకు దక్కేది కాదు అని జరిగింది చెప్పారు. అయ్యో నా మతి మండ. నిన్న రాత్రి ఏసీ రిపేర్ వచ్చి ఈ చిన్న గేటు తాళం తీశాను అంకుల్, వేయడం మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అంకుల్, ఈవేళ దానిని మీరే కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోను అంకుల్. హరిత కళ్ళు చెమర్చాయి. తప్పమ్మా, ఉదయమే 12 పిల్లలున్న తల్లి అలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు. జాగ్రత్త అమ్మా, నాకు ఇంకా చెమటలు ఆరలేదనుకో. జాగ్రత్త అమ్మా, ఉంటాను అని ఆయన న్యూస్ పేపర్తో లోపలికి వెళ్ళిపోయారు. హరిత నిట్టూర్చి చందనాన్ని తీసుకొని లోపలికి నడిచింది. హరిత రైల్వేలో పనిచేస్తుంది. ఆమె భర్త వినోద్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2 పిల్లలు, అమ్మాయి చందన, అబ్బాయి ఋషి. చందన చిన్నతనంలో ఏడాదిలోగా నడక నేర్చి తాత అత్త లాంటి మాటలన్నీ మాట్లాడేది. చంటి పాపతో 2 అంతస్తుల డాబాలో పైన ఉండేవారు. పాప పుట్టాక తన సంరక్షణ కోసం 12 ఏళ్ల పనిపిల్లని పెట్టుకున్నారు. ఒకరోజు ఆఫీసులో ఉండగా పనిపిల్ల పాప పడిపోయిందని, మాట్లాడడం లేదని కంగారుగా ఇంటి వాళ్ళ సాయంతో హరితకు వినోద్కు ఫోన్ చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడం, పాపకు మాట రాకపోవడం, చివరకు 80% డిజేబుల్ చైల్డ్గా మిగిలిపోవడం జరిగింది. చందన కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు, చేయించని వైద్యమూ లేదు. చందనకి 5 సంవత్సరాలు వచ్చాయి. మరో బిడ్డ కోసం ప్రయత్నం చేద్దాం అన్నాడు వినోద్.
ఆ పుట్టే బిడ్డ కూడా ఇలాగే పుడితే భరించే శక్తి తనకు లేదని కళ్ళనీళ్లు పెట్టుకుంది హరిత. అలాగే ఎందుకు అనుకోవాలి? పాప మనకి సవ్యంగా అందరి పిల్లల్లాగే పుట్టింది. మన గత జన్మ పాపమే దానిని అలా చేసింది. చెడు ఎందుకు ఆలోచించడం? మంచిగా జరుగుతుందనే అనుకుందాం. ఒకవేళ అలా జరిగితే పాపకి ఆ బిడ్డ తోడుగాను ఉంటుంది. మనకు ఆ బిడ్డ వలన కాస్త మనశ్శాంతి లభిస్తుంది అని ఓదార్చిన మీదట హరిత రెండవ కాన్పుకు ఒప్పుకుంది. ఋషి మామూలుగా పుట్టాడు. చలాకీగా పెరుగుతున్నాడు. అక్కకు నువ్వే భరోసా నాన్న అని చిన్నప్పటి నుంచి చెవిని ఇల్లు కట్టుకుని పోరడంతో అక్కను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చందనకు కూడా ఋషి అంటే పంచ ప్రాణాలు. తండ్రి తమ్ముడు తప్ప మరెవరైనా మగవాడు ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెర్రి అరుపులు అరిచేసి కొట్టేస్తుంది. ఆమెకు బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, కమ్యూనికేషన్ స్కిల్స్ని చెప్పే బదిరుల పాఠశాలలో చేర్పించాక కొంతవరకు నయం. ఋషి పుట్టాక ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్ కొనుక్కొని అందులోకి వచ్చేశారు. అపార్ట్మెంట్లో ఎందరో విసుక్కున్నా చక్రధరం గారు విషయం అర్థం చేసుకొని చందన పట్ల ఎంతో సానుభూతిగా ఉంటారు. ఇంట్లోకి వచ్చిన ఒక నెల రోజులకి చందన విషయం తెలిసి చూడటానికి వచ్చి ఎన్నో సలహాలు సూచనలు చేశారాయన. తల్లిదండ్రుల విరక్తి భావాన్ని అర్థం చేసుకొని మీకు ఎలాంటి సహాయం కావాల్సినా నన్ను అడగండి బాబు, ఇక నుంచి చందన నా మనవరాలు అంటూ వెంట తెచ్చిన ఎన్నెన్నో బొమ్మలు స్వీట్లు అందించి వెళ్ళారు. వెళ్ళబోతూ ఆయన చందన తల నిమిరి ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోవడం హరిత చూపును దాటిపోలేదు. ఇప్పుడు చందన వయసు 16 సంవత్సరాలు. మానసిక పరిపక్వత లేని ఆమెకు శారీరక పరిపక్వత మాత్రం ప్రకృతి ధర్మమా అని పుష్కలంగా వచ్చేసింది. ఆమెను మానసిక రోగుల పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనల వల్ల ఆకలి వేస్తే సైగలతో చెప్పడం, శుచి శుభ్రతలు పాటించడం వంటి చర్యలతో పాటు కంప్యూటర్లో కొన్ని బొమ్మలు గీయడం వరకు పరిపూర్ణత సాధించిందనే చెప్పాలి. హరితకు చెప్పేసి గదిలోకి వచ్చిన చక్రధరం గారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అభం శుభం ఎరుగని చిన్న పిల్ల. తల్లిదండ్రులు ఉన్నంతకాలం అపురూపంగా చూసుకుంటారు. తర్వాత వాళ్ళ జీవితం. ఆయనకు కృతి గుర్తుకు వచ్చింది. కృతి ఆయనకు ఒక్కగానొక్క కూతురు. తర్వాత అనిరుద్ కొడుకు. అనిరుద్ అమెరికాలో చదువు కోసం వెళ్ళి హైదరాబాద్లోని పారిశ్రామికవేత్త గారి అమ్మాయిని అక్కడే ప్రేమించి తమ అందరి అనుమతితో వివాహం చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు. వాళ్ళకి తెలుగు నేర్పించి, సంగీతం ఒకరికి, నాట్యం మరొకరికి నేర్పించి నాట అసోసియేషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ప్రదర్శన ఇప్పిస్తుంటాడు. ఆ ఫోటోలు పంపినప్పుడల్లా ఆయనకు ఎంతో ఆనందంగాను గర్వంగాను ఉంటుంది. భారతదేశంలో పుట్టి విదేశీ గడ్డ మీద మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెడుతూ మాతృభాషకి వారు చేస్తున్న కృషికి 12 ఏళ్ల పిల్లల విభాగంలో ఎన్నో గౌరవ సత్కారాలు పొందిన ఆ మనమరాళ్ళనిద్దరినీ చూస్తున్నప్పుడల్లా ఛాతీ 2 అంగుళాలు ముందుకు వచ్చి ఆయన కోరమీసాన్ని సగర్వంగా మెలితిప్పుతుంది. అలాగే గారాబంగా పెంచుకున్న కృతి కూడా తన నడవడికలోనే పెరిగింది అనుకున్నాడు. కానీ ఎవరో ఊరు పేరు లేని అనాథ వికాస్ అనే అతన్ని ప్రేమించి తాను అన్ని విషయాలు తెలుసుకునే లోపలే ఇంట్లో నుంచి లేచిపోతుందని ఊహించలేదు. ఆనాడే తన మనసులో కూతురికి సమాధి కట్టేసినా ఏ ఆడపిల్లని చూసినా ఈ పాటికి 2 మనవల్ని కని ఉంటుంది, ఎక్కడుందో ఎలా ఉందో నా పిచ్చి తల్లి అని ఈ మధ్య బాధపడకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. ఇంట్లో ఎవరైనా ఆమె పేరెత్తితే వారి పాలిట చండశాసనుడైనా తనకి ఈ వృద్ధాప్యంలో ఆమె దగ్గరుంటే ఎంతో ఓదార్పుగా ఉండేది అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఆమె తలుపుకు వచ్చినప్పుడల్లా ఆయన గుండెల్లో అగ్నిపర్వతం పేలి దుఃఖం లావాలా చిమ్ముతూనే ఉంటుంది. అలా మనసులో బాధ కలిగినప్పుడల్లా ఆయన దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్తుంటారు. ఎలాంటి కలత ఉన్నా శ్రీరాముని దర్శనం చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆ రోజు చందన ఏసీ కంప్రెషర్ ఫ్యాన్ మీద కూర్చున్న దృశ్యం ఆయనకు మరీ మరీ గుర్తుకు వచ్చి మనసు తల్లడిల్లిపోసాగింది. ఆ ఎత్తు నుండి ఆ పాప పడిపోయి ఉంటే అన్న ప్రశ్నే ఆయన కళ్ళు మాటిమాటికి చెమర్చేలా చేస్తుంది. సాయంత్రం నెమ్మదిగా రామాలయం వైపు బయలుదేరారు. దారిలో ఎవరైనా గృహిణి కనిపిస్తే కృతి, ఆడపిల్లలు కనిపిస్తే చందన గుర్తుకు రాసాగారు. తెలిసిన వాళ్ళ పలకరింపుల మధ్య ఆయన రామాలయం చేరుకున్నారు.
పూజారి ఆచార్యుల వారు దగ్గరకు రాగానే, గోత్రాలు తెలీదు గురువుగారు, కృతి చందన వీరిద్దరి పేర అష్టోత్తర పూజ చేయించండి అన్నారు. పూజ జరుగుతున్నంతసేపు ఏదో మూగ బాధ ఆయన మనసుని మెలిపెడుతూనే ఉంది. మాటి మాటికి కళ్ళు కండువాతో తుడుచుకుంటూనే ఉన్నారు. మనస్ఫూర్తిగా స్వామి దర్శనం ముగించుకున్నాక తెలుసున్న ఆయన పలకరించటంతో ఆయనతో పాటు ఆలయానికి రెండో వైపుకు వచ్చారాయన. ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పార్కు కనబడింది ఆయనకు. ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు. నెమ్మదిగా పార్కులోకి దారితీసి తనకిష్టమైన తురాయి చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నారు. సాధారణంగా అక్కడ బెంచ్ మీద ఎవరూ కూర్చోరు. లోపలగా ఉండటంతో అక్కడ కూర్చున్న వారికి అందరూ కనిపిస్తారు. కానీ ప్రత్యేకించి చూస్తే తప్ప అక్కడ ఎవరున్నారో కనిపించరు. అలా కూర్చొని అక్కడికి వస్తున్న పెద్ద చిన్న వాళ్ళందరినీ గమనించడం ఆయనకి చాలా ఇష్టం. ఎన్ని వేల రౌండ్లు ఆ ట్రాక్ చుట్టూ మార్నింగ్ వాక్ టైంలో తిరిగాడో లెక్కే లేదు. చీకటి పడుతుంది. పార్కులో జనాలు ఈవినింగ్ వాక్ పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు. పార్కు పలచబడసాగింది. అప్పటి వరకు దూరంగా బెంచ్ మీద కూర్చున్న ఒక జంట నెమ్మదిగా దగ్గరకు జరిగింది. వాళ్ళ ముఖాలు దగ్గరగా అవడం ఆ మసక వెలుతురులో అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. లోకం మారిపోయింది. జనాలకి భయం, భక్తి, పెద్దంతరం చిన్నంతరమే లేదు. వావి వరస లేదు. మానవీయ విలువలు క్రమేపీ నశిస్తున్నాయి. ఆ పిల్లలిద్దరిని వాళ్ళ తల్లిదండ్రులు ఈ క్షణంలో చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అంత తీరిక ఆ తల్లికెక్కడిది? ఈ టైంలో ఉత్కంఠగా సాగే టీవీ సీరియల్స్లో మునిగి ఉంటుంది. తండ్రి మరో 10 తరాల సంపాదన కోసం అది దొరికే చోట లావాదేవీలు సాగిస్తూ ఉంటాడు. ఆడపిల్ల టైం ప్రకారం ఇంటికి వస్తుందా లేదా, ఏం చదువుతుంది, ఎలా చదువుతుంది, ఆమె స్నేహితులెవరు, ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ తెలుసుకునే తీరిక కన్న తల్లిదండ్రులకే లేవు. అసలు పెళ్లి విధి విధానాలే మారిపోయాయి. ఆ రోజుల్లో తన స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. సెలవులకు అమ్మమ్మ గారింటికి ఎలమంచిలి వెళ్ళాడు. పక్కింట్లో పాత సినిమాలో 8 సంవత్సరాల పిల్లల తలకు నూనె పెట్టి నొక్కి దువ్వి ఒంటి జడ వేసి జడగంటలు పెట్టి పట్టు పరికిణి జాకెట్టుతో బాల త్రిపుర సుందరిలా మెరిసిపోతున్న అమ్మాయిని వీలైనప్పుడల్లా ఆట పట్టించేవాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఫిర్యాదు చేసేది. వాళ్ళ పెద్దవాళ్ళు తన అమ్మమ్మతో చెప్పేవారు. అలా ఆడపిల్లని ఏడిపించడం తప్పురా వెధవన్న అని అమ్మమ్మ మందలించేది. ఒకరోజు ఆ అమ్మాయి దోర జామకాయ తింటుంది. నాకు పెట్టవా అని అడిగాడు. నన్ను ఏడిపిస్తావుగా, నీకు పెట్టను పో అని ముఖం తిప్పుకుంది బింకంగా. తనకి దోర జామకాయలంటే చచ్చేంత ఇష్టం. ఆ అమ్మాయి చేతుల్లో నుంచి బలవంతంగా లాక్కొని కొరికేసి, ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావు, చెప్పుకోపో అని ఎంగిలికాయని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు తను. ఆ అమ్మాయి కాయని తన మీదకి విసిరేసి, నీ పని చెప్తానుండు అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో చూద్దామని తను అక్కడే ఆసక్తిగా నిలబడ్డాడు. పైకి పంచె ఎగ్గట్టి వచ్చిన పాలేరు, అయ్యగారు రమ్మంటున్నారు, అమ్మాయి గారిని ఏడిపించావంట కదా, రా అని తీసుకెళ్ళాడు. అక్కడ 3 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి ఒక బుర్ర మీసాల ఆయన ఒళ్ళో కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఆయన తనని చూస్తూనే, ఎవరబ్బాయివిరా నువ్వు, మా అమ్మాయిని రోజు ఏడిపిస్తున్నావట, ఆడపిల్లని అలా ఏడిపించొచ్చా, తప్పు కదూ అన్నారాయన. మరి జామకాయ అడిగితే మీ అమ్మాయి ఇవ్వలేదు, అందుకే బలవంతంగా తీసుకున్నా, నాకు ఇష్టమైంది సాధించడం నాకు అలవాటు, ధైర్యంగా సమాధానం చెప్పాడు తను. ఓహో అలాగా, ఎవరబ్బాయివి? నరసింహమూర్తి గారి అబ్బాయిని, స్కూల్ ఫైనల్స్ పాస్ అయ్యాను. పాలేరు ఆయన చెవిలో ఏదో చెప్పాడు. అది విని ఆయన పక్కపక్క నవ్వుతూ, నువ్వు మా నర్సిగాడి కొడుకువా, మీ నాన్నని తీసుకురా, మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాట వింటూనే ఆ అమ్మాయి చటుక్కున తండ్రి ఒళ్ళో నుంచి దూకి సిగ్గుపడిపోతూ లోపలికి పారిపోయింది. నాకేమన్నా భయమా, తీసుకొస్తా రోషంగా అనేసి వెళ్ళి అమ్మమ్మకి చెప్పాడు తను. తర్వాత పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమో, నెల రోజుల్లోనే ఆ అమ్మాయి బాలా త్రిపుర సుందరితో తన పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత తనకు పట్నంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం వచ్చింది.
అలా ఆ రోజుల్లో పెద్దల మాట శాసనంగా ఉండేది. ఉద్యోగం ఉందో లేదో, పిల్లను పోషించగలడో లేడో అనే ఆలోచన కూడా ఉండేదే కాదు. సత్సంప్రదాయాల కుటుంబాల విలువలు, నమ్మకాలు అలా ఉండేవి. తన కొడుకు, కూతురు తరం వచ్చే నాటికి ప్రేమ పెళ్ళిళ్ళు మొదలయ్యాయి. ఆ ఒరవడిలోనే కృతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఇప్పటి తరానికొస్తే అవగాహన పేరుతో పెళ్ళికి ముందే అన్నీ, తర్వాత ఇష్టమైతే పెళ్ళి లేదా సహజీవనం. నవ్వుకున్నారాయన. అంతలో ఒక ఫుట్బాల్ వచ్చి చక్రధరం గారికి తగిలింది. దానిని చేతిలోకి తీసుకొని ట్రాక్ మీదకు వచ్చారాయన. ప్రజ్జు, చీకట్లో వెళ్ళకూడదు, బూచులుంటాయి, ఆగు నేనొస్తున్నా అన్న మాటలు విన్నంతలోనే ఒక 18 సంవత్సరాల కుర్రాడు ఆయన దగ్గరగా వచ్చి నాది బాలు ఇచ్చేయ్ అన్నాడు. అయితే ఆ మాట చాలా ముద్దగా ఉండటం వల్ల ఆయనకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఆయన చేతుల్లో నుంచి బాల్ లాక్కోబోయాడు. అంతలో ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, తప్పు నాన్న, తాతగారు పెద్దవారు కదా, గుడ్ ఈవినింగ్ చెప్పు. ప్రద్యుమ్న ఈజ్ ఏ గుడ్ బాయ్, చెప్పు నాన్న అంది. ఎస్, ప్రద్యుమ్న ఈజ్ ఏ గుడ్ బాయ్, గుడ్ ఈవినింగ్ తాతగారు అన్నాడు ఆ అబ్బాయి. ఏమీ అనుకోకండి తాతగారు, బాబు మానసిక వికలాంగుడు అయితేనేమి 60% అన్ని విషయాల్లో బాగుంటాడు, మిగతా 40% కష్టం అని డాక్టర్స్ చెప్పేశారు. చిన్నప్పటి నుంచి ఆయాగా పెంచుతున్నాను. వయసు వచ్చేసింది పాపం. అతని బలం తట్టుకోలేక నాకు సాకడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగా, పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మేడం బాబు చదువుతున్న కాన్వెంటుకి ప్రిన్సిపాల్ సార్. అయ్యగారు నర్సరీ ఓనరు. మా ఇంటి పక్కన కూడా ఇలాంటి పాపే ఉందమ్మా. ఆ పాప అంటే నాకెంతో ఇష్టం. ఈవేళ బాల్కనీలో నుంచి పడిపోతుంది అనుకున్నాను. భగవంతుడే కాపాడాడు. నీ పేరు? సుశీల. రోజు ఇలా తీసుకొస్తారా అమ్మా? నేను మెట్టుగూడ నుంచి వస్తాను సార్ డ్యూటీకి. బాబు వాళ్ళ సైనిక్పురి పోస్టాఫీస్ దగ్గర సాయిబాబా ఆలయం సందులో ఉంటారు. ఇది చిన్న పార్క్ సార్, ఇక్కడైతే ఎక్కువ జనం ఉండరు. నేను బాబుని కంట్రోల్ చేయడానికి కూడా ఉంటుంది అని వస్తాను సార్. చీకటి పడింది, మేడం వచ్చే టైం అయింది. ఏమీ అనుకోకండి సార్, చిన్నపిల్లాడు తెలియక లాక్కున్నాడు. ప్రజ్జు, తాతగారికి బాయ్ చెప్పు అంది సుశీల. అంతవరకు బాలుతో బుద్ధిగా కబుర్లు చెప్పుకుంటున్నా ఆడుతూ ఉన్న ప్రద్యుమ్న, తాతగారు బాయ్ అన్నాడు ముద్దగా. చక్రధరం గారు బాయ్ చెప్పారు దిగులు మనసుతో. సుశీల కంగారుగా అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అసలు దేవుడు వీళ్ళని ఎందుకు ఇలా పుట్టిస్తాడు? ఏం పాపం చేశారని? పూర్వకాలంలో ఎక్కడో 1% మాత్రమే ఉండేవారు. వీరి శాతం ఎందుకు పెరుగుతుంది? వీళ్ళ జీవితాలకి భరోసా ఎవరు? గాయం మరింత రేగిన మనసుతో ఆయన ఇంటిదారి పట్టారు. దాదాపు నెల రోజుల తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయం. ఇంట్లో పనివాళ్ళందరూ జాతర పేరుతో సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అందుబాటులో ఎవరూ లేకపోవడం వల్ల మెడ్ప్లస్లో నెలవారీ వాడుకునే బీపీ, షుగర్ మొదలైన మందులు తెచ్చుకోవటానికి స్కూటర్ మీద బయలుదేరారు చక్రధరం గారు. మెడ్ప్లస్లో మందులు కొన్న తర్వాత అలవాటైన పళ్ళ షాపు దగ్గర ఆగి రోడ్డు పక్కన స్కూటర్ స్టాండ్ వేసి యాపిల్స్, దానిమ్మ పళ్ళు కొంటూ ఉన్నారు. అంతలో ఆ షాపును ఆనుకొని ఉన్న పెద్ద భవనంలో నుంచి బడిగంట వినిపించింది. ఆయన అటు చూశారు. హరిత భర్త చందనాను స్కూటర్ వెనకాల ఎక్కించుకొని పళ్ళ షాపు వద్ద చక్రధరం గారిని చూసి నమస్కరించి స్కూటర్ని ఆపాడు. హాయ్ బంగారు, స్కూల్ అయిపోయిందా అడిగారు ఆయన చందనాను ఉద్దేశించి. చందన ఆకలి అన్నట్టు పొట్ట చూపించింది. నీకివ్వకుండానా అమ్మా అని కొన్ని పళ్ళు ఉన్న క్యారీ బ్యాగు చందనాకి ఇవ్వబోయారు ఆయన. నేను కొంటాను అంకుల్, మీకెందుకు శ్రమ అన్నాడు వినోద్. భలేవాడి బాబు, చందన నా మనవరాలు, ఇంకోసారి అలా అనకు, నాకు బాధ కలుగుతుంది అన్నారు ఆయన. వినోద్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాడు. రోడ్డు మీద తినకూడదు, ఇంటికి వెళ్ళాక తినాలి అని చందనాతో చెప్పి వస్తాను అంకుల్ అని వినోద్ వెళ్ళిపోయాడు చందనాతో. చక్రధరం గారు పళ్ళు తీసుకొని స్కూటర్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకు వచ్చారు. ముందు వేగంగా చిన్న కారు వస్తూ ఉంది. ఎడం పక్కకు బైకును తిప్పబోవడంతో వెనక నుంచి ర్యాష్గా వచ్చిన స్కూటర్ చక్రధరం గారి స్కూటర్ని రాసుకుంటూ వేగంగా వెళ్ళిపోయి పక్క గలీలోకి అందరూ చూస్తూ ఉండగానే మాయమైపోయింది.
స్కూటర్ ఒక పక్కగా ఒరిగిపోవడంతో స్కూల్ గేట్లో నుంచి బ్యాగుతో వస్తున్న సుశీల చేయి పట్టుకొని నడుస్తూ ఉన్న ప్రద్యుమ్న తాతగాలు తాతగాలు అంటూ అడ్డదిడ్డపు నడకతో పరిగెత్తి తూలి పడిపోబోతున్న చక్రధరం గారిని బలంగా పట్టుకోవడం, క్యారీ బ్యాగ్లో ఉన్న యాపిల్స్ దొర్లిపోవడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. ప్రద్యుమ్న గట్టిగా పట్టుకోకపోయి ఉంటే కాలు మడతపడిన చక్రధరం గారి తల తార్ రోడ్డు అంచుకు గట్టిగా తగిలేసేదే. చుట్టుపక్కల షాపుల వాళ్ళు గబగబా వచ్చి స్కూటర్ పైకి లేపి స్టాండ్ వేశారు. ఇంతలో పళ్ళబండి అతను చక్రధరం గారిని పట్టుకొని ఎవరో తెచ్చిన ఫైబర్ కుర్చీలో కూర్చోబెట్టి, దెబ్బ తగిలిందా సార్, ఏమైనా హాస్పిటల్కి వెళ్దామా సార్ అని అడిగాడు. కాలు మడతపడినట్టు అనిపిస్తుందయ్యా, హోమియోపతి మందులు వేసుకుంటాలే, ఏమీ అనుకోకపోతే నన్ను కొంచెం ఇంటి దగ్గర దిగబెట్టగలవా అని అడిగారు. తప్పకుండా బాబుగారు, మతి లేకపోతేనేం, ఆ బాబెవరో మిమ్మల్ని కాపాడాడయ్యా, మీ పాలిట దేవుడు అప్రయత్నంగా చేతులు జోడించాడు అతను. తాతగాలు తాతగాలు, పందు నాది. తన కాళ్ళ దగ్గర ఉన్న ఆపిల్స్ తీసుకొని చక్రధరం గారి దగ్గరకు వచ్చాడు ప్రద్యుమ్న. అన్నీ నీకే నాన్న, అన్నీ నీకే, నా ప్రాణదాతవు నువ్వు అని ప్రద్యుమ్న నుదుట గాఢంగా ముద్దు పెట్టుకున్నారు ఆయన. సుశీల ఆయన్ని చూస్తూనే, బాబుగారు మీరా, మిమ్మల్ని నా ప్రజ్జు కాపాడింది ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, నేల మీద పడి ఉంటే నా తల పగిలిపోయి ఉండేది. ప్రద్యుమ్న ఈజ్ ఏ గుడ్ బాయ్, నో గాడ్ బాయ్ అన్నారు ఆయన కళ్ళు తుడుచుకుంటూ. పద్దు ఈజ్ గుడ్ బాయ్ రిపీట్ చేశాడు ప్రద్యుమ్న. ఆ దేవుడే ప్రద్యుమ్న రూపంలో మిమ్మల్ని కాపాడాడు బాబు, జాగ్రత్త బాబు, ముందు ఈ విషయం అమ్మగారికి చెప్పాలి, వస్తాను బాబు. ప్రద్యుమ్నను తీసుకొని సుశీల వెళ్ళిపోయింది. పండ్ల షాపు అతని సాయంతో చక్రధరం గారు ఇల్లు చేరారు. రండి రండి, ఏమిటి విశేషం? మీ దంపతులు మా ఇంటికి తొలిసారి రావడం ఏదో గొప్ప విశేషం అయి ఉంటుంది. సాదరంగా ఆహ్వానించారు చక్రధరం గారు వినోద్ హరిత దంపతుల్ని. నిజంగా గొప్ప విశేషమే అంకుల్, మా జీవితంలో అత్యంత ఆనందదాయకమైన పండుగ రోజు. త్వరలో చందన వివాహం. శుభలేఖ ఆయన చేతులకు అందించి పాదాలకు నమస్కరించారు ఆ దంపతులు. తన జీవితంలో ఒక అద్భుత దృశ్యాన్ని తొలిసారి చూస్తున్న వానిలా శుభలేఖ తెరిచారు చక్రధరం గారు వారిని ఆశీర్వదించి. చందన వేడ్స్ ప్రద్యుమ్న అని ఉంది. ఆయన ఆశ్చర్యానికి అవధులు లేవు. అయోమయంగా అడిగారు, ఇది ఇది ఎలా సంభవం బాబు? చందన చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ మేడం గారి అబ్బాయే ప్రద్యుమ్న సార్. మిమ్మల్ని ఒకరోజు కాపాడాడట కదా. ఆమె తన బిడ్డ పరిస్థితి చూసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల చిరునామాలన్నీ సేకరించి వారి ప్రోత్సాహంతో, తన మిత్రురాళ్ల సహకారంతో ఈ పాఠశాల గత 15 సంవత్సరాల క్రితం స్థాపించి సేవలు అందిస్తున్నారు. తమ పిల్లల క్షేమాన్ని తాము దగ్గరుండి చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆమె స్నేహితులలో కొందరు అందులో ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా చాలా విచిత్రంగా ప్రద్యుమ్న చందనాల మానసిక స్థితులు దగ్గరై వారి హైపర్ తగ్గి తమ ప్రవర్తనలో మార్పు చూపించసాగారు. వారి ఇంటెలిజెంట్ కోషెంట్ దగ్గరగా వచ్చి వారిద్దరి మధ్య తెలియని అనుబంధం ఏర్పడింది. మరో కళ్ళతో పొరపాటున కూడా సరిపడని మానసిక స్థితి ఉన్న వాళ్ళిద్దరూ ఇలా దగ్గరవడం మాకు చాలా ఆనందం అనిపించింది. ఒకరికి ఒకరు మానసికమైన తోడు కన్నా కావాల్సింది మనిషి జీవితంలో మరొకటి లేదు. అందుకే బాగా ఆలోచించి అబ్బాయి తల్లిదండ్రులు మేము ఈ నిర్ణయానికి వచ్చాం. కాదు కాదు, దైవ నిర్ణయం. మీ ఆశీర్వచనాలు మీ మనవరాలకి సదా ఉండాలి సార్ అన్నాడు వినోద్. ఎంతటి శుభవార్త చెప్పారయ్యా, నా జీవితంలో ఇది ఒక అద్భుతమైన రోజు బాబు. అంతా మీ కడుపు చలవ. ఆ అమాయకపు దంపతులను సర్వదా ఆ దేవుడే కాపాడుతాడు. ఆ పైన మనందరం ఉండనే ఉన్నాం అన్నారాయన సంతోషాతిరేకంతో. ఈ పెళ్ళికి బంధువులు ఎవరు ఉండరు సార్. ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులే అందరి తరపున బంధువులు, చుట్టాలు. అందుకే వివాహం కూడా ఆ దేవాలయంలోనే. మీరు ఆంటీ తప్పక ఆశీర్వదించాలి సార్ పదే పదే చెప్పి వెళ్ళిపోయారు వినోద్ దంపతులు. మనసున్న దేవుళ్ల మధ్య మానవత్వం ఉన్న దేవతల సమక్షంలో జరిగినట్టుగా చందన ప్రద్యుమ్నల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ప్రేమతత్వమే వేదికగా, ఆనందాశ్రువులే అక్షతలుగా
ఆశీర్వదించిన పెద్దలందరి మనసుల నిండా ఏదో తెలియని అద్వితీయ అనుభూతి. ఇలాంటి వివాహం ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుందా అన్నంత అద్వైతానంద స్థితి. వేదిక ముందు ఆసీనులైన సోఫాలోని పెద్దల దగ్గరికి నూతన దంపతులను నమస్కరింపచేయడం కోసం తీసుకువచ్చారు ముత్తైదువులు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అయ్యాక చక్రధరం గారి దంపతులకు నమస్కరింపచేశారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రద్యుమ్నను ముద్దాడి చందన తల నిమిరారు చక్రధరం గారు. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మరో జంట పాదాలకు నమస్కరించడంతో దీర్ఘ సుమంగళీ భవ, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అంటూ పైకి లేవనెత్తి ఎవరా అని దంపతులను చూశారు చక్రధరం గారు. ఎన్నో ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధనంతా కళ్ళ నిండా నీళ్లతో అపరాధ భావంతో తననే చూస్తున్న ఆమె కృతి, తన కూతురు కృతే కదూ. ఆశ్చర్యంతో దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయి వణుకుతున్న కంఠంతో అమ్మా కృతి అనగలిగారాయన. అవును నాన్న, మీ కడుపున చెడబుట్టిన దాన్ని, మీకు కడుపు శోకం కలిగించిన దౌర్భాగ్యురాల్ని నేనే. నాన్న, ప్రద్యుమ్న ఎవరో కాదు, మీ మనవడు. మీకు నేను కలిగించిన మానసిక క్షోభకి ఆ దేవుడు నాకు సరైన శిక్షే విధించాడు నాన్న, సరైన శిక్షే విధించాడు. తండ్రి గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది కృతి. నో మేడం, మీరు మా పిల్లల పాలిట దేవత, మా కుటుంబాలకు జీవన జ్యోతి అన్నారు వెనకున్న ముత్తైదువులు ముక్తకంఠంతో. జిందాబాద్ జిందాబాద్, కృతి మేడం జిందాబాద్ అన్న నినాదంతో ఆ వేదిక ప్రతిధ్వనించింది. హరిత అంది, అవునంకుల్, మేడం ఈ పాఠశాల పెట్టబట్టి మా పిల్లలు ఈ దేవాలయంలో దేవతల్లా వెలుగుతున్నారు. ఇదంతా ఆమె చలువ కాదు నాన్న. వీరు మీ అల్లుడు పార్థసారథి. భర్తని తండ్రికి పరిచయం చేసింది కృతి. అల్లుడిని గాఢంగా కౌగిలించుకొని తల నిమిరారు చక్రధరం గారు. కృతి కొనసాగించింది, ఇదంతా ఆయన చలువ. నా ప్రతి అభిప్రాయానికి విలువిచ్చి ఆచరణలో సహకరించి ఈవేళ ఇంతమంది జీవితాలకు వెలుగు ఇచ్చిన మహానుభావుడు. ఈ వెన్నముద్దల కళ్యాణం జరిగేలా చేసిన ఉన్నతమైన వ్యక్తి. ఇప్పుడు చెప్పండి నాన్న, నా సెలక్షన్ తప్ప? నేను తప్పు పని చేశానా నాన్న అడిగింది కృతి. అమ్మా కృతి, నీ జీవితం ధన్యం. నిన్ను కన్నా నా జీవితం కూడా ధన్యాతి ధన్యం. ఈ నాన్నను మనస్ఫూర్తిగా క్షమిస్తావా అమ్మా? మీరు ఇలాంటి శుభ సందర్భంలో అలాంటి మాటలు అనకూడదు మావయ్య. ఇక నుంచి ఇక్కడున్న ఈ అభం శుభం తెలియని వెన్నముద్దలకి మనందరం ఆలంబన, ఆధారం. వీరి జీవితాల్లో చేతనైనంత వెలుగు అందించే ప్రయత్నంలో నిమగ్నమవుదాం. అక్కడున్న అందరి కరాతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది. పెద్దు ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాడు ప్రద్యుమ్న. మరి చందన వెనకాల అరిచారు ఒక టీచర్. చందన ఈజ్ వెరీ వెరీ గుడ్ గర్ల్ ఇంకా గట్టిగా అరిచాడు ప్రద్యుమ్న. చందనకి ఏం అర్థమైందో ఏమో కుడి చేత్తో కళ్ళు మూసుకుంటూ సిగ్గుపడింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.